నారాయణమూర్తి గారు నాకు దాదాపు నాటక రంగం నుంచి పరిచయం, రైల్వే క్వార్టర్స్లో ఇక్కడ ఉండగా పరిచయం. ఆయన నీదు మార్గాన నీయంత నేత లేడు అని విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి ఒక కవి అన్నాడు. నీదో పద్ధతి, నీ పద్ధతిలో నువ్వు అల్టిమేట్. అది నారాయణమూర్తి. ఆయనకి నాకు ప్రత్యేకమైన నాకు ఇష్టం నారాయణమూర్తి గారు అంటే. సరదాగా ఎప్పుడైనా ఏమండి మీ సినిమాలో ఏదైనా వేషం ఇవ్వండి సార్ అంటుండేవాడిని. వద్దు బాబు, వద్దు గురుగారు, మీరంతా స్టార్స్, నాకు నేర్చుకోలేను అనేవాడు. నాకు డబ్బొద్దా మహాప్రభు వేషం అంటే ఏనాడు ఇవ్వాల. ఎప్పుడైనా కారులో పెడుతుంటే ఆయన తెల్ల షర్ట్ చక్క వెళ్తుంటే ఆపేసి ఏమండి ఎక్కడంటే నేను ఎక్కను బాబు నీకు దండం పెడతాను. ఈ పద్ధతి వేర్లే అనుకున్న అలాంటి నారాయణమూర్తి ఈ సినిమా కన్నా ముందు సినిమా నన్ను అడిగి ఒక వేషం అండి నాకు నిజంగా అవసరం, నాకు ఉపయోగపడుతుంది అంటే నా సరైన డేట్స్ అన్నీ అడ్జస్ట్ చేసా. ఏ కారణం వల్ల అది కుదరలా. అది తర్వాత ఇగో ఈ సినిమా రాజ్యాధికారంలో ఓ వేషం నేను ఎన్నాళ్ళు కావాలి, నేను వేరే సినిమా ఏదో స్క్రిప్ట్ రాసుకుంటున్నానండి చేద్దాం అనుకున్నాను, నేను 5 రోజులు కుదరదు సార్, నాకు 10 రోజులు కావాలన్నాడు. సరే 10 రోజులు ఒకే ఏకబిగిన ఇచ్చేస్తాను, ఇంకా మళ్ళీ నన్ను పిలవద్దన్న. ఓకే అన్నాడు. మొత్తానికి ఏదో వెళ్ళాం. ఒక మనిషి, ఒక యాక్టరు, ఒక డైరెక్టరు, ఒక రైటరు, ఒక కోడైటర్ ఒకే వ్యక్తి అండి. అసిస్టెంట్ డైరెక్టర్ ఇంత అసలు ఒక్కరే సెట్టు తనే. అసలు ఒక మానవాతీతమైన శక్తి ఉంటే తప్ప అలాగా ఒక వ్యక్తి చేయలేడు సార్. నిజంగా క్షణ చేస్తున్న 10 రోజుల్లోనూ నాకు నారాయణమూర్తి ఇలా పెరిగిపోయి విశ్వరూపం ఏదైతే నారాయణమూర్తి ఉందో అంటే ఒక కమిట్మెంట్ టువర్డ్స్ ఫిల్మ్ మేకింగ్. అది ఏమనుకోండి కరెక్టో రాంగో అతను పద్ధతి అంతే. అసలు ఇట్లా మనిషి చేయగలడా ఫస్ట్ పాయింట్. ఒక ఆస్కార్ అవార్డు ఒకే మనిషి ఇన్ని పనులు చేయడానికి ఇస్తే ఫస్ట్ ఈయనకే ఇవ్వాలి. ఎప్పటికైనా ఒక అధికారం ఉంటే ఏదైనా చెయ్యొచ్చు. మైకి చేతిలో ఉండి మాట్లాడడం వేరును, ఇలా లేకుండా గొంతు చించుకు మాట్లాడడం వేరు. అట్లా అధికారం అనే మైక్ ఉంటే మనం ఏమైనా చెయ్యొచ్చు అని డబ్బంతా తగలేస్తాడు. తగలేసి ఫైనల్గా మోసపోతాడు ఇదిగో ఇతని చేతిలో. తర్వాత ఏం చేశాడు అనేది మంచి క్లైమాక్స్ అండి. పార్టీ ఆఫీస్కి వెళ్ళి హ్యాంగ్ చేసుకుంటాడు, బట్టలన్నీ ఒలిచి ఇచ్చేస్తాడు. అందరికీ డ్రైయర్తో వెళ్ళి హ్యాంగ్ చేసుకుంటాడు డ్రైయర్ తోటి. చాలా మంచి క్యారెక్టర్ అండి. అందులో గాలి పోగొట్టుకుంటాడు వేగు చుక్కల్లో. రైతుని అన్ని రకాలుగా నీళ్లు దోచుకుంటున్నారు, ఇంకోటి దోచుకుంటున్నారు, చివరికి రేపు గాలి కూడా దోచేస్తారని గాలి మైకా సంచుల్లో పెట్టుకుని ఊదుకుని నాదికి ఎంత గాలి ఉందో అని మ్యాడ్ క్యాప్ అయిపోతాడు. అట్లాగా దాని తర్వాత మళ్ళీ దానికి ధీటుగా చేసిన క్యారెక్టర్ అండి. సినిమా పెద్ద విజయం కావాలని నేను కోరుకుంటూ, ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ అండి. ఎలక్షన్ల ముందు మొత్తం అదంతా ఇందులో ఉంటుంది. 3 గంటల సినిమా. హెర్క్యులెస్ భూమిని మోసుకెళ్ళినట్టుగా మొత్తం ఈ సినిమానంతా మోసుకెళ్ళి రిలీజ్ చేయాలని అనుకున్నాడు. కొంచెం లేట్ అయింది టెక్నికల్గా. అయినా కూడా అది ఎప్పుడు వచ్చినా మంచి స్టూడెంట్ ఫస్ట్ బెంచ్లో కూర్చున్నా, లేట్గా వచ్చి లాస్ట్ బెంచ్లో కూర్చున్నా వాడిని కాన్సన్ట్రేట్ చేస్తారు. ఈ సినిమా మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. నన్ను ప్రపంచానికి మరో రూపంలో పరిచయం, అన్న ఎంత పరిచయం చేసినాడో అట్లా పరిచయం చేసిన మహాత్ముడు వందే మాతరం శ్రీనివాస్ గారు. చాలా సున్నిత ఆయన ఎంత చెప్పినా మీ అందరి మధ్యలో ఉంటే ఈ సినిమా బాగా ఆడాలని, ఇట్లాంటి సినిమాలు రావాలని. రాకపోతే ఎందుకంటే సమాజం అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు రచయితలు కవులు బాధ్యతాయుతంగా లేకపోతే పోయి పోరాటాలు చేయమనట్లేము. ప్రజల పట్ల, సమాజం పట్ల ఇట్లాంటి సినిమాలు రావటం అనేది అంత ఆయన చేయలేడు. ఇట్లాంటి పెద్దలు పట్టుకొని కమర్షియల్ సినిమాలు చేయగలడు. కమర్షియల్ సినిమాల్లో ఇంకా ఇది ఒక బాధ్యత, ఇది ఒక బాధ్యత. సమాజం కూడా ఆ స్థితి నుంచి బయటికి పోయిందని కాదు, సమాజాన్ని నడపలే. కానీ ఇవాళ ఇంత చేసే వీళ్ళందరూ కూడా ఇట్లాంటి సినిమాలను ఆదరిస్తారు. ఖచ్చితంగా నడుస్తున్నాను. కానీ ఇన్ని సినిమాలు 21 సినిమాలు ఒకరు చేయడం అంటే అది అసాధ్యం. మా చాలా పెద్ద ఫ్రెండ్స్ నాకున్న నిర్మాత నాకు తెలుసు. వాళ్ళు 1-2 సినిమాలు తీస్తే వద్దున్నారని ఈ సినిమా పంచాయతీ నీవు కూడా నీకు వద్దులే ఇంకా నీకెందుకు అన్నట్టు నా ఫ్రెండ్స్ కూడా పెడుతుంటే వద్దా. ఇన్నేళ్ళు రెగ్యులర్గా చేయడం అనేది ఆయనలో ఉన్న అంకుటిత దీక్ష. కొమ్మాలల్లో కోయిలమ్మ పాట పాడుతున్నది, ఓటెయ్యను పొమ్మన్నది, అలసిపోయిన లేడి కూన గంతులేస్త ఉన్నది, కలిగజ్జేనవుతనన్నది, ప్రాణం పోయే మేకా పిల్ల డప్పునైతనన్నది, దండోర వేస్తనన్నది, ఇప్పుడు పుట్టిన లేగాదూడ దుంకులాడుతున్నది, దుందాం చేస్తనన్నది. కొమ్మాలల్లో కోయిలమ్మ పాట పాడుతున్నది, ఓటెయ్యను పొమ్మన్నది, అలసిపోయిన లేడి కూన గంతులేస్తనున్నది, కలిగజ్జేగడతనన్నది. డెఫినెట్గా ఈ సినిమా ఘన విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు నమ్మకం ఉంది. ఘన విజయం అంటే 100 days 200 days ఎక్కర్లా. నారాయణమూర్తి సినిమా
బాగుంది అని 4-5 వారాలు ఆడితే చాలు వాడి సినిమాకి అంతే. ఇవాళ ఉన్న సిచ్యువేషన్లో 1 వారం రోజులు బ్రహ్మాండంగా ఉందంటే చాలు అన్నమాట ఎంత రెవెన్యూ వస్తుందో చెప్పలేము. కాబట్టి అందులోనూ ఆర్టిస్ట్ను కూడా మంచి ఆర్టిస్ట్ని పెట్టుకున్నాడు భరణిని, అలాగే మన శ్రీరామ్ ఎల్బి శ్రీరామ్, తెలంగాణ శకుంతల, తర్వాత మన ఈ వాడి సాంగ్స్ మీద ప్రత్యేకమైన మనసు. నిజంగా ఇందాక వెంకన్న చెప్పినట్టుగా ఎవరైతే మహాకవులు ఉన్నారో, ప్రజాకవులు, వాళ్ళు ఎక్కడెక్కడున్నారో వాళ్ళని పిలిపించి వాళ్ళతో రాయించుకుని, అసలు ఇవాళ నిజంగా చెప్తున్నా, నేను ఒసే రామలమ్మ తీయడానికి ఇన్స్పిరేషను నారాయణమూర్తి. మనస్ఫూర్తిగా నేను నారాయణమూర్తిని అభినందిస్తూ ఈ సినిమా విజయవంతం కావాలని. సో ఆయన కూడా శ్రమ తీసుకుని వచ్చారు. ఐఎమ్ సో హ్యాపీ. దళితులను ఓచుకోతకొస్తున్న విధానం ఏమైతే ఉందో దాన్ని నేను ఖండిస్తూ తీసిన సినిమాయే ఈ సినిమా రాజ్యాధికారం అండి. దట్ ఈస్ ది మెయిన్ పాయింట్. దాని నేపథ్యంలో ఈ పొలిటికల్ పవర్ అనేది ఎలా పనిచేస్తుంది, అధికారం ఎంత పనిచేస్తుంది. ఇందులో ముఖ్యంగా ఒక క్యారెక్టరు తెలంగాణ శకుంతల గారు, ఈ రాజ్యం నాది, ఈ రాజ్యాధికారం నాది, మీరేం పీకుతారు, నా వెంట్రుకు కూడా పీకలేరు, నా తెల్ల వెంట్రుకు కూడా పీకలేరు అంటూ ఆవిడకున్న అధికారాన్ని దృష్టిలో పెట్టుకొని, ఆవిడకున్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ ఊళ్ళో ఉన్న బడుగు బలహీన వర్గాలను, దళితులను ఎంత దుర్మార్గంగా అణిచివేసింది, ఎలా ఒచ్చకొచ్చ కోంచింది, దానికి అధికారంలో ఉన్న ఆమె అన్న ఎలా తొరపాటు చేశాడు, ఆ తర్వాత ఆ దళితులందరూ న్యాయం కోసం ఎలా పోవడం చేశారు, దాన్ని రాజకీయ నేపథ్యంలో ఎలా తీశాను నేను అనేది ముఖ్యంగా ఈ సినిమా రాజ్యాధికారం అండి. ప్రపంచంలోని ది బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఇన్ ది వరల్డ్ ఇస్ అవర్ ఇండియా అనే నానుడికి ఒక అర్థవంతమైన న్యాయం జరుగుతుందా, జరగాలని అందరం కూడా ప్రజాస్వామికవాదులుగా మనం కోరుకుంటున్నామంటే దానికి కారణం మనల్ని ఏలుతున్న నాయకులు మన పైన, ఈ ప్రజాస్వామ్యం పైన విశ్వాసం ఉంచాలి. రాజ్యాంగపు హక్కులు ఏమైతే ఉన్నాయో అవి చెడిపోకుండా, కాలరాయకుండా అందరికీ సమానంగా పంచాలి, పంచడం చేయాలని చెప్పేది నా రాజ్యాధికార చిత్రం అండి. అది ఏ మేరకు నేను సఫలీకృతం అనేది రిలీజ్ అయిన తర్వాత మీరు చెప్తారు. మీ బ్లెస్సింగ్స్తో మళ్ళీ సినిమా విజయంతో అయితే ఇంకా ఇలా సినిమాలు తీస్తానండి. మీ ఆదరాభిమానంతో ఇంకా నేను మీ ముందు ఉంటాను, ముందు సాగుతానండి. బ్లెస్ చేయండి. వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.